సార్ నమస్కారం సార్. నమస్తే జగదేవ్ అండి. గారు, ఇది తెలంగాణలో చాలా బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అండి. చూస్తుంటే అలాగ చూస్తుంటే ఎక్కడిక్కడ అలా అలా ఒదిగి వెళ్ళిపోతున్నారు. ఓ ఫామ్ హౌస్ వరకు వెళ్తుందా అని అన్ని అంటుంటారు. మీరేం చెప్తారు మీరు? ఫామ్ హౌస్ వరకు వెళ్తుందా అని అంటే ఉమ్, ఏముందిలేండి, జనాలు అదిగో పులంటే ఇదిగో తోక అనే రకాలు. ఇవాళ రేపు సోషల్ మీడియా ఏం చేస్తుందంటే ఉమ్, ఎవరినైనా సూపర్ స్టార్ చేస్తుంది, ఎవరైనా ఎత్తి కుదేలు చేసేస్తుంది కూడా. ఎందుకంటే మొన్న ఆవిడ ఎవరు, కుమార్ ఆంటీ, ఆ, ఆవిడ కూడా సూపర్ స్టార్ చేసేసింది కదండి. సో అవునండి. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీరు అన్నట్టు చాలా హాట్ టాపిక్గా మారిందండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా, ఉమ్, అంటే ఆయన అనుకోని తవి తీస్తున్నాడా, లేదా నిజంగా గత ప్రభుత్వంలో ఇన్ని వైఫల్యాలు ఉన్నాయా, ఉమ్, ఏది ముందా అన్నట్టుగా ఉంది. చూడండి, ఇందాక మనం అనుకున్నాం ఒక సబ్జెక్ట్లో, ఉమ్, గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుగా. ఉమ్, ఈయన 3వ తేదీన రిజల్ట్ వచ్చాయి, 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజులకు కానీ ల్యాండ్ క్రూజులు కొనిపెట్టి విజయవాడలో పెట్టారు. దాన్ని బుల్లెట్ ప్రూఫ్ చేయించడానికి కానీ ఒక్కొక్కటి కాస్ట్ మొత్తం 3 కోట్లు అంట. ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్ కాస్ట్ 22 ల్యాండ్ క్రూజర్ 66 కోట్లు. ఎవరు సొమ్ము అని. ఉమ్, నెక్స్ట్ ఇలాగ చాలా, ఒక గ్రూప్ 2 ఆఫీసరు మొన్న వస్తుందంట ఆవిడ ఆఫీస్కి, సెక్రటేరియట్కి వస్తుంటే, అమ్మ మీరు ఎక్కడ అంటే, నేను గ్రూప్ 2 ఆఫీసర్, ఎక్కడ, ఫలానా సెక్షన్లో. ఓకే, మీరు ఏ ఇయర్ నోటిఫికేషన్లో రాశారమ్మా, చెప్పట్లేదు. ఉమ్, అమ్మ మీరు ఎప్పుడు క్వాలిఫై అయ్యారమ్మా, చెప్పలేదు. అంటే అట్లాంటివి. ఆవిడ ఇంటి దగ్గర ఉండి 1,40,000 అంత జీతం తీసుకునేదంట. రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆఫీస్కి వస్తుంది. తీరా వస్తే ఎక్కడ ఎగ్జామ్ రాసిందో, ఆవిడ ఎప్పుడు ఎలా సెలెక్ట్ అయింది కూడా తెలియదు. ఇట్లాంటి అవకతవకలు కోకొల్లలు. అలాగే వరంగల్లో ఒక ప్రజాప్రతినిధి యొక్క కాంప్లెక్స్ మొత్తానికి 10 ఏళ్ళ నుంచి ఆయన కరెంటు బిల్లు కూడా కట్టట్లేదు. ఎవడు అడిగే దమ్ము లేదు, ఎవడు అడగడు, ఎవడు అటువైపు వెళ్ళాడు. ఇట్లాంటివి అంటే ఇవి బయటకు వచ్చినవి, బయటికి రాను ఇంకెన్ని ఉన్నాయో. ఉమ్, సో ఇది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇలాగ నడవడం వల్లే రేవంత్ రెడ్డి గారిని కూడా ఓటుకు నోటు అంశంలో అరెస్ట్ చేశారనే ఒక అభిప్రాయం కూడా ఉంది చాలా మందిలో. మేబీ ఎందుకంటే కరెక్ట్గా ఆయన ఆ టైంకి అక్కడికి వెళ్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు, మాట్లాడితే ఆయన ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావచ్చు అని ఎలా తెలుస్తుందండి? ఉమ్, ఒకటి, వాళ్ళ దగ్గరలో ఉన్న బ్లాక్ షీప్ ఎవరైనా అనుచరుడైనా చెప్పు ఉండాలి, లేదా ఇట్లా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచైనా బయటపడి ఉండాలి. ఒక సినిమాలో మీకు గుర్తుందో లేదో, బ్రహ్మానందం ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. ఉమ్, స్వామి నీకేం కోరిక కావాలో కోరుకుంటే, స్వామీజీ ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది అని అడుగుతాడు బ్రహ్మానందం. అవును. ఒకసారి ఆలోచించుకొని ఆయన అంటాడు, లేదు స్వామీజీ నాకు తెలియాలని ఉందని. సరే నీ కర్మ తదాస్తు. సరే, ఇంకా అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కడు కూడా, ఎరా సుబ్బారావు బాగున్నావా అంటే, ఒకడు బాగా తయారయ్యాడని మనసు తిట్టుకుంటుంటాడు. ఆ తిట్టుకుని కనబడుతూ ఉంటాయి. ఇంటికి వెళ్తాడు అలా, ఆవిడగా ఏమేమనంటే, మన అబ్బాయి ఏంటంటే వస్తాడు, వచ్చిన తర్వాత ఎంత బుజ్జుకున్నాడు కదా అంటే, మనసులో ఆవిడ అనుకుంటుంది, వీడికి పుట్టలేదని తెలిస్తే వీడు ఏమైపోతాడో అని. అట్లాంటి తెలిస్తే ఏమవుతాడండి వాడు, ఎవడైనా మనసులో ఉన్నది. అలాగా సొంత పార్టీలో వాళ్ళు కానీ ప్రతిపక్షంలో కానీ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నాడు, మానసిక అశాంతే కదా వీళ్ళకి, ఎప్పుడు ఎవడే మాట్లాడుకుంటున్నాడని. సో అది వేరే సబ్జెక్టులండి. సో అలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా అయినసరికి ప్రణీత్ రావు గారు అనే ఒక డిఎస్పీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ దొరకడం, 3వ తేదీన కౌంటింగ్ అయితే 4వ తేదీన సీడీలన్నీ తగలబెట్టి హార్డ్ డిస్క్లు, అది కూడా అక్కడ ఫ్లైఓవర్ దగ్గర ఎక్కడ దొరుకుతున్నాయన్నట్టు ఎట్టకేలకు మూసీ నదిలో దొరికాయండు. బట్ అవి రీకలెక్ట్ చేయకపోయినా మొత్తానికి. అయితే దీని అంతటి వ్యవహారానికి నడిపించిన మెయిన్ బాస్ ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభాకర్ రెడ్డి ఎవరో ఒక ఆయన విదేశాల్లో ఉన్నాడనడం. ఆయన కూడా నేను కావాలంటే వస్తాను చెప్తాను, నాకు అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు చెప్తేనే నేను చేశానన్నట్టుగా ఆయన చెప్పడం. మరోవైపు కవిత గారు అరెస్ట్ అయిపోవడంతో ఇటువైపు బీఆర్ఎస్లో కానీ టీఆర్ఎస్లో కానీ నాయకులు ఎవరూ సరైన కౌంటర్ ఇవ్వకపోవడం. ఎందుకు, ఎవరు కౌంటర్ ఇస్తే ఎవరి పేకల మీదకి వస్తుందో, ఎవల ఇష్యూలో తలదూర్చారని తెలుస్తుందో అన్న భయమో, మరి ఇంకే ఇతర కారణాలు తెలియదు, కానీ అందరూ సైలెంట్గా ఉండిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్లో మాట్లాడే నాయకులు ఎవరండి, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అంతే. దానికి ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి గారు ఒక పేరు కూడా పెట్టారు, బిల్లా రంగాలే మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడట్లేదు అన్నట్టుగా. సో ఇది మొత్తం వ్యవహారం బయటికి లాగితే, ఆ డిఎస్పీ గారి కింద ఉన్న ఒక ఎస్హెచ్ఓలు అంటే ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళు కూడా ఇద్దరు, మా బాస్ ఏం చెప్తే మేము ఫాలో అయ్యాం. ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళు ఏం చేస్తారండి, కొంతవరకు స్ట్రిక్ట్గా ఉంటారు,
కొన్ని ప్రెజర్స్ తట్టుకోలేక ఇప్పుడు నీకు కుటుంబం ఉంది కదా, నువ్వు ఎలా పని చేయవో చూస్తాము అని అంటే ఏమవుతారు? అయ్యో వాడికి దూరంగా ట్రాన్స్ఫర్ చేసేయడం, వాడికి ఊరికే సస్పెండ్ చేయడం, ఇట్లాంటి ఇష్యూస్ అయిన అన్నప్పుడు వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక కొంతమంది ఒప్పుకుంటారు. ఇంకొంతమంది బాబు నాకు ఈ ప్రెషర్ గేజర్ వద్దు, కాబట్టి నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోతాను దూరంగా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం లేదురా నిజాయితీగా దేశం కోసం ఏదో చేద్దాం అనుకుని వస్తారు. కానీ పరిస్థితుల ప్రభావం లేదంటే ఎటువంటి ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కూడా మారిపోవాల్సి వస్తుంది. మీకు ఒక సినిమా, అది ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ గారి ఐడియా ఉంటే క్లైమాక్స్లో గుర్తుందా, విలన్ చంపడం కోసం ఆయనే గన్తో షూట్ చేసుకుని గన్ ఆయన చేతికి ఇసిరేస్తాడు. అప్పుడు బాడీ గార్డ్స్ వచ్చి విలన్ని చంపేస్తారు. అప్పుడు చీఫ్ సెక్రటరీ వచ్చి సార్ ఏంటిది అని అంటే నన్ను కూడా రాజకీయ నాయకుని చేశారు కదయ్యా అని అంటాడు. అప్పుడు చీఫ్ సెక్రటరీ మీరు నాకేం చెప్పలేదు, నేనేం చూడలేదు, మీరు సైలెంట్గా ఉండండి సార్ అంటాడు. అంటే తప్పదు, కొన్ని దగ్గరలో అలా రాజకీయం ప్లే చేయకపోతే మనుగడ ఉండదు. వీళ్ళు కూడా అధికారులు కొన్ని దగ్గరలో చూసి చూడనట్టు పోవాలి, కొన్ని దగ్గరలో ఆ పై అధికారులు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ చెప్పింది ఫాలో అవ్వాలి. అయితే ఈ హార్డ్ డిస్క్లు ధ్వంసం అవడము, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటంటే మొత్తానికి అనలైజ్ చేస్తే ఇజ్రాయెల్ నుంచి ఒక ఎక్విప్మెంట్ తెప్పించారని, అది ఆ కన్వర్జేషన్ అనలైజ్ చేసి దాన్ని గ్రాస్ప్ చేసే ఒక ఎక్విప్మెంట్ సుమారుగా ఆ బిల్డింగ్కి ఒక 200-300 మీటర్ల దూరంలో భూమిలో పాతి ఒక టవర్కో దేనికో కనెక్ట్ చేస్తే పిన్ డ్రాప్ సైలెంట్ కూడా క్యాచ్ చేసి మాట్లాడేలాగా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవడం వల్లే ఎక్కడెక్కడ ప్రత్యర్థులను ఎలా పెట్టారు, ఏం చేశారు అన్నీ. కానీ విధిరాత ఒకటి ఉంటుంది కదండి, ఎవడైనా చేసినా దాన్ని ఎవడు తప్పించలేడు. టెక్నాలజీ వాడారు, ఆ టెక్నాలజీ ఎవరు వాడారు ఏంటి. ప్రణీతరావు గారు డిఎస్పీ హోదా, ఆయన కెరియర్ పాడైపోయినట్టే కదండి. పోనీ వాళ్ళు ప్రెజర్తో ఒప్పుకున్నా కెరీర్ ఇదేనట్టే. ఇప్పుడు ఒకప్పుడు శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ ఆఫీసరు ఎంత పవర్ఫుల్గా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చిన తర్వాత ఆవిడ ఒక్కసారిగా మానసికంగా కుంగిపోయి పేషెంట్ అయిపోయారు ఆవిడ. అంత పవర్ఫుల్గా ఉండాల్సిన సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ కానీ ఇప్పుడు డిఎస్పీ అంటే రేపు పొద్దున, ఇప్పుడే డిఎస్పీ అంటే రిటైర్డ్ అయ్యేసరికి కన్ఫర్మ్డ్ ఐపీఎస్ స్థాయికి వెళ్తాడు కదా ఆయన. అటువంటి వ్యక్తుల్ని ఇట్లా ఇరుక్కోవడం వల్ల కెరియర్కి మచ్చ, ఆ సర్వీస్లో ఒక మచ్చలాగా ఉండిపోతుంది. ఆ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, వీళ్ళు మాత్రం లైఫ్ లాంగ్ సర్వీస్ చేయాల్సిన వాళ్ళకు ఎంత ఇబ్బంది కదండి. సో ఇప్పుడు ఆ ప్రణీతరావు గారి అంశం ఒక్కొక్కటిగా బయటికి రావడం. అయితే ఎవరు చేయించారు, ఎవరు చెప్పారు, అధికార పార్టీలో ఉన్న నాయకులు ఎవరు చెప్పారు, లేదా మంత్రులు చెప్పారా, లేదా అధికార పార్టీ నాయకులను ఉపయోగించుకొని ఇంకెవరైనా బిజినెస్ మ్యాన్లు చెప్పారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నాకు కానీ ఇంకొకసారి ఆపాదిస్తే పరువు నష్టం దావా వేస్తాను అంటున్నారు. ఓకే, ఇంకా అది పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. నిన్నటికి నిన్న కేటీఆర్ గారు సోషల్ మీడియాలో కన్వీనర్గా ఉండే ఒక ఆయన క్రిషాంక్ అనే వ్యక్తి, ఆయన ఏమంటున్నాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదని మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, కావాలంటే ఆయనకు కూడా మీరు అరెస్ట్ చేసుకోండి అన్నట్టుగా. అప్పుడెప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఎలా ఉన్నాయంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు దొంగతనం తప్పు లేదు అన్నారు అన్నట్టు చెప్పినట్టుంది. అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి అంటే ఒప్పుకున్నట్టే కదా. అంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల మరి కాస్త ఆ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నట్టే ఈ అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు ఏం చేశారంటే ఆడవాళ్ళని అంటే లైంగిక వేధింపులకి, తర్వాత డబ్బులు, తర్వాత మిల్లర్స్ దగ్గర, బిజినెస్ పీపుల్ దగ్గర, తర్వాత ఈ మనీ ట్రాన్స్ఫర్ల దగ్గర క్యాచ్ చేసేవారట అండి, బెదిరించేవారట. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అంతగా అయ్యుండదు కానండి. యాక్చువల్గా ఒక వ్యక్తి యొక్క కాన్వర్జేషను, రికార్డ్స్ అవన్నీ తీయాలంటే మొబిలిటీ, అదే నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్ పరంగా అయితే మాత్రం ఒక డీజీపీ స్థాయి లెటర్ మీద సంతకం ఉంటే కానీ ఆ టెలికాం సెక్టర్ వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ రికార్డ్స్ తీయరు, ఎవరికి చెప్పరు. ఓకే, బట్ ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని పెట్టి, ఇది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ పెట్టి ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకునే అంశం మీద మీరు అన్నట్టు అక్కడ ముఖ్యమంత్రి గారు లేకపోతే అక్కడ ఒక కీలకమైన రాజకీయ నాయకుడి మీద ట్యాపింగ్ పెట్టాలనుకున్నప్పుడు చుట్టుపక్కల కూడా కొంచెం అఫీషియల్ సౌండ్ పార్టీ ఫ్యామిలీలు ఉన్నాయనుకోండి, వాళ్ళు కూడా మేబీ మీరు అన్నట్టు క్యాప్చర్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకి సడన్ ఆడవాళ్ళు కానీ ఎక్కడ మూవ్ అవుతున్నారు ఏంటి అని క్యాచ్ చేసి మేబీ బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు. ఇవి ఇంకోటి చూడండి, ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి ఒక్కొక్కటిగా తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా ఒక్కొక్కటిగా ఇక బయటకు వస్తాయి.
ఖచ్చితంగా వస్తాయి. ఇది ఇక్కడితో అయ్యే అంశం కాదు. కాకపోతే ఇక్కడ ఇంకో వెర్షన్ కూడా ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, బీజేపీలో పొత్తులో పెట్టుకోవడానికి బీజేపీ అరెస్ట్ చేయించింది అని ఒక వాదం ఉంది కదండి. అవునండి. ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను లండన్లో ఉన్నాను, నాకు ఈ అరెస్ట్ గురించి తెలియదు అనడం, నాకు తెలియదు బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయించారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కూడా బీజేపీ వాళ్ళు ఎక్కడా ఖండించలేదు. సో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద అదొక డౌట్ ఉండిపోయింది. అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కాంగ్రెసే ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడుతోంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. రేపు పొద్దున కాంగ్రెస్ లో టిఆర్ఎస్ కూడా విలీనం అయిపోతుంది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. మేబీ ఆ వెర్షన్ అయినా అయ్యుండొచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఏది ఉండదు. రూల్స్ అని చెప్తున్నారు ఆబ్వియస్లీ. ఎందుకంటే తెలంగాణ ప్రకటించిన మరుక్షణం టిఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని చెప్పి అప్పట్లో సోనియా గాంధీకి ఈయన మాట ఇచ్చారంట కేసీఆర్ గారు. అది నిజమవుతాము. అనూహ్య పరిణామాల వల్ల చేయడం అవ్వలేదు. ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఇప్పుడు అది నిజం అవడం కోసమే కాంగ్రెస్ ఈ విధంగా ఆడుతుంది అన్నట్టు కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం. మరి పూర్తి స్థాయిలో ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. ఎవరు చెప్పారు, ఏ నాయకుడు చెప్తే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. పోలీసులు ఊరికే భుజానికి వేసుకొని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినరుగా. ఎవరికైనా ఎవరి మీద అనుమానం వస్తే సెక్యూరిటీస్ రీజన్స్ పరంగా కొన్ని ట్యాపింగ్లు చేస్తారు. ఇప్పుడు టెర్రరిస్టులు ఎవరితో మాట్లాడుతున్నారు ఉన్నాయి, ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ వాళ్ళు, అలాగే యాంటీ సోషల్ వాళ్ళు కానీ, లేదంటే యాంటీ టెర్రరిస్ట్ ఏటీఎస్ వాళ్ళు కానీ, వాళ్ళు పెట్టి విన్నా అర్థం ఉంది. వీళ్ళు ఎందుకు వింటారు, వీళ్ళు ఎందుకు చేస్తారు, నాయకుల మాటలు ఎందుకు వినాలి. కాబట్టి మెల్లగా ఒక్కొక్కటి బయటకు వస్తుందని నా అభిప్రాయం. చూద్దాం మరి ఎంత ఎవరెవరు పేక చుట్టుకోబోతుందో, అది ఫామ్ హౌస్ వరకు వెళ్తుందో లేదో చూద్దాం. చూడండి సినిమా హీరో నట్టు విడిపోయిందని, కాపురాలు అని అది కూడా విన్నానండి. అవునండి. ఆ హీరోయిన్లు ఎవరెవరితో మాట్లాడుతున్నారో, ఎవరు వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళు లొంగ తీసుకోవడానికి ఉపయోగించారని కూడా ఉన్నాయి. చూద్దాం మరి రూమర్సో వాస్తవాలో తెలియాలి. ఇదండి జగదేవ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.